సర్పంచ్గా ఎన్నికైన నేను ప్రమాణము ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. ఇంకా మంచి నిధులు కూడా ఆలయ గ్రామానికి సమకూరుస్తాను. 27 నాడు నాకు తెలిసి మన ప్రాంతానికి మన మంత్రి గారు కూడా వస్తారు. వీళ్ళందరికీ కూడా సర్పంచులకి సన్మాన కార్యక్రమం కూడా పెడుతున్నాం. ఆ రోజు ఇంకా ఏమన్నా నిధులు ఇంద్రమ్మ ఇల్లు మీ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఇల్లు కానీ ఒక రేషన్ కార్డు కానీ నిధులు కేటాయించిన వరకు సీసీ రోడ్లు డ్రైనేజ్ పెట్టుకున్నాం. మల్లన్న గుడికి ఒక 4 లక్షలు పెట్టినాం. ఇంకా శివలింగయ్య గుడికి ఒక 4 లక్షలు ఎన్నో పెట్టినాం. ఇవన్నీ కూడా పెట్టినాం. రానున్న రోజుల్లో ఇంకెక్కడ అవసరం ఉన్నా సరే తప్పకుండా ఆ యొక్క నిధులు సమకూరుస్తామని చెప్పి హామీ ఇస్తూ అందరికీ ఈ రోజు ఆలూరులో ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ గెలుపుకు నాంది పలికినటువంటి నా మిత్రులు, కుల సంఘాల పెద్ద మనుషులు, ఇతరితర మహిళా సంఘాల పెద్ద మనుషులు అందరికీ ధన్యవాదాలు. నేను ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఆలూరు చరిత్రలో మొదటిసారి చాలా ధన్యవాదములు. అలాగే నేను 5 సంవత్సరాలలో నాకు ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్క నెరవేరుస్తాను. ఇప్పుడు ఇంతకుముందు చేసినవి కాక చాలా ఆలూరులో కొన్ని డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, కొన్ని కుల సంఘాలకు నిధులు కానీ చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో వాటిని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.